పర్యావరణ పరంగా ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు పెను సవాలుగా మారుతున్నాయని, పచ్చదనం పెంపు ప్రక్రియ నిరంతరం కొనసాగాలని దేవాదాయ శాఖ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సచివాలయంలో ఇవాళ నిర్వహించిన హరిత నిధి విరాళాలు వ్యయంపై మంత్రి ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటిదాకా హరిత నిధి కింద వచ్చిన విరాళాలు, వాటి ఖర్చు వివరాలను అటవీ సంరక్షణ ప్రధాన అధికారి, పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్ ఆర్ఎం డోబ్రియల్ పవర్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అలాగే దాని ద్వారా ఇప్పటిదాకా 69.21 కోట్ల రూపాయలు జమ అయ్యాయని వెల్లడించారు. ఇందులో 43 కోట్ల మేరకు పనులు మంజూరయ్యాయని, 29.39 కోట్లు విడుదల కాగా 18.72 కోట్ల రూపాయలు పనులు పూర్తయ్యాయని తెలిపారు. మిగతా పనులు వివిధ దశల్లో ఉన్నాయని అన్నారు.